హాయ్ అండి. ఈరోజు టెస్టిక్యులర్ పెయిన్ అండ్ స్వెల్లింగ్ గురించి తెలుసుకుందాం. టెస్టిక్యులర్ పెయిన్ అండ్ స్వెల్లింగ్ అంటే గుండ్రంగా ఉన్న అండకోశాల్లో నొప్పి లేకపోతే ఉబ్బరం రావటం. ఇది చాలా రకాల కారణాల వల్ల వచ్చేది. ఫస్ట్, ఎపిడిడైమిస్. ఇది ఎపిడిడైమిస్ అనే భాగం సుస్థి అవ్వటం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే ఎస్టీఎస్ వల్ల వస్తుంది. సెకండ్ వన్, ఆర్చిటిస్. టెస్టిస్లో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ మమ్స్ లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. థర్డ్ వన్, టెస్టిక్యులర్ టార్సిన్. ఇది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్. టెస్టికల్ కార్డ్ ట్విస్ట్ అయిపోయి బ్లడ్ సప్లై కట్ అయిపోతుంది. 6 hours లోపల సర్జరీ చేయాలి, లేకపోతే టెస్టికల్ డ్యామేజ్ అవ్వచ్చు. నెక్స్ట్, ట్రామా ఆర్ ఇంజురీ. స్పోర్ట్స్ ఇంజురీ లేకపోతే డైరెక్ట్గా టెస్టికల్ మీద కొట్టబడిన అప్పుడు జరుగుతుంది. ఇంజినల్ హెర్నియా. ఇంటెస్టైన్స్ స్కాటంలోకి పుష్ అయిపోతుంది, దానివల్ల స్వెల్లింగ్ అండ్ నొప్పి ఉంటుంది. నెక్స్ట్ వన్, హైడ్రోసిల్. టెస్టిక్యులర్ చుట్టూ ఫ్లూయిడ్ కలెక్ట్ అవ్వటం. ట్యూమర్స్ యూజువల్లీ పెయిన్లెస్గా ఉంటాయి. అల్ట్రాసౌండ్ అండ్ బయాప్సీ చేసి కన్ఫర్మ్ చేయాలి. మేనేజ్మెంట్. ఇన్ఫెక్షన్ వల్ల అయిన పెయిన్కి యాంటీబయాటిక్స్ లైక్ సెఫ్ట్రయాక్సోన్ అండ్ డాక్సిసైక్లిన్ ఇవ్వాలి. రెస్ట్ అండ్ స్కాటల్ సపోర్ట్ కూడా ఇంపార్టెంట్. టార్షన్ వస్తే ఇమ్మీడియట్ సర్జరీ అవసరం. ఇంజరీ అయిన పెయిన్ కిల్లర్స్, ఐస్ ప్యాక్స్ యూజ్ చేయాలి. సివియర్ కేసెస్లో సర్జరీ. హెర్నియా ఆర్ హైడ్రోసిల్ సిమ్టమ్స్ ఇవ్వటం స్టార్ట్ అయితే సర్జరీ కన్సిడర్ చేయొచ్చు. జనరల్ టిప్స్: ఐస్ ప్యాక్ వాడండి, స్కాటల్ సపోర్ట్ అండర్వేర్ వేసుకోండి, ఐబుప్రోఫెన్ లాగా పెయిన్ కిల్లర్స్ వాడచ్చు. డాక్టర్స్ని తప్పకుండా కలవండి. ఇఫ్ సడన్ సివియర్ పెయిన్ ఉంటే, నాసియా, వామిటింగ్ ఉంటే, వన్ టెస్టిక్యులర్ ఎక్కువ హైట్లో కనిపిస్తే, ఫీవర్ అండ్ స్వెల్లింగ్ ఉంటే ఎర్లీగా డయాగ్నోసిస్ చేయడం చాలా ముఖ్యం. డిలే చేయకండి, ఆరోగ్యానికి ప్రియారిటీ ఇవ్వండి. విషయాలు తెలుసుకోవడానికి ఫాలో ఫార్మసీ హెల్త్.